అనంతపురంలో సాయిబాబా కళాశాల ఆవరణలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో మంత్రి కాలువ శ్రీనివాసులు, మంత్రి సునీత, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యే వరదాపురం సూరి కత్తి, డాలు పట్టుకుని కత్తి సాము చేశారు. గోలీలాడుతూ చిన్నప్పటి మధుర స్మృతుల్ని గుర్తు చేసుకున్నారు. మంత్రి పరిటాల సునీత గొబ్బెమ్మల చుట్టూ పాటలు పాడుతూ మహిళా అధికారులతో కలిసి నృత్యాలు చేశారు. తెలుగు సంస్కృతిని కాపాడేందుకు, ప్రాచీన పండుగల విశిష్టతను తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తోందని మంత్రి కాలువ శ్రీనివాసులు తెలిపారు. మనం కార్యక్రమాన్ని ప్రారంభించండి. అబ్బా సూపర్ సార్, చిన్నప్పుడు బాగా పంచుతున్నారు. నమస్కారం పెట్టి కృతజ్ఞతలు చెప్పించండి. థ్యాంక్ యూ కాదు. జిల్లా అధికారులు సిద్ధంగా ఉన్నట్టయితే గొబ్బెమ్మలాడడానికి ఫామ్ లో మరే ఏ సహాయం చేసినా కలగదు. కాబట్టి ఈరోజు మనస్ఫూర్తిగా మేము కోరుకునేది ఒకటే, వచ్చే సంవత్సరం అంటే ఈ 2019 ఖరీఫ్ సీజను బ్రహ్మాండంగా ఉండాలని, బాగా పంటలు పండాలని, దానికి సంక్రాంతి నాడు మరి జరిపే గోపూజలు కానీ, వ్యవసాయానికి రైతులు పునరంకితమైతే అయ్యే సందర్భంలో అన్ని శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న పేద ప్రజలందరికీ కూడా, రైతు సోదరులకు కానీ, ఒక పక్క పేద సోదరులందరికీ కూడా ఈరోజు పెన్షన్లు కానీ, రైతులకు నీళ్ళకు కానీ, సంక్రాంతి కానుకలు కానీ ఇవన్నీ ఇచ్చిన దానికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను మన జిల్లా తరఫున కూడా నేను కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈ సంవత్సరం మంచి వర్షాలు కూడా పడి రైతాంగం అందరూ అబ్బా సూపర్ సార్, చిన్నప్పుడు బాగా పంచుతున్నారు. నమస్కారం పెట్టి కృతజ్ఞతలు చెప్పించండి. థ్యాంక్ యూ కాదు. జిల్లా అధికారులు సిద్ధంగా ఉన్నట్లయితే